మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 22ను పరిశీలిద్దాం. అక్షర బ్రహ్మయోగం అనే ఈ అధ్యాయంలో భగవంతుని ఎలా స్మరించుకోవాలో, ఆ శాశ్వతమైన ధామాన్ని ఎలా చేరుకోవాలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆ పరమ పురుషుడిని పొందే ఏకైక మార్గాన్ని స్పష్టంగా బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, ఏ పరమ పురుషునిలో అయితే ఈ సకల జీవులు ఉన్నాయో, ఎవరి చేత అయితే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో, ఆ అత్యున్నత పురుషుడు కేవలం అనన్యమైన భక్తిచేత మాత్రమే పొందబడతాడు. ఇక్కడ భగవంతుడు తన స్వరూపాన్ని 2 విధాలుగా చెబుతున్నాడు. మొదటిది, ఈ సృష్టి అంతా ఆయన లోపలే ఉంది. రెండవది, ఆయనే ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. అలాంటి గొప్ప దైవాన్ని జ్ఞానం, కర్మ, యోగం వంటి మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. కాని ఆయనను పొందటానికి, ఆయనతో ఐక్యం కావడానికి మాత్రం ఏకాగ్రమైన, స్వచ్ఛమైన భక్తి ఒక్కటే మార్గమని నొక్కి చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుడు అనంతమైనవాడు, అచింత్యమైనవాడు అయినప్పటికీ ఆయన మనకు దూరం కాదు. ఆయనను చేరుకోవడం అసాధ్యం కాదు. మన హృదయంలో స్వచ్ఛమైన ప్రేమ, భక్తి ఉంటే చాలు, ఆయనే మనకు అందుబాటులోకి వస్తాడు. ఇది ఒక గొప్ప హామీ. మన అర్హతలు, సంపద, పాండిత్యం కన్నా మన హృదయంలోని నిర్మలమైన భక్తికే భగవంతుడు విలువిస్తాడని ఈ శ్లోకం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించాలి. మన కుటుంబ సభ్యులలో, స్నేహితులలో, చివరికి మనకు కష్టం కలిగించే వారిలో కూడా ఆ భగవంతుని అంశను చూడటానికి ప్రయత్నించాలి. మనసులో ఇతర కోరికలకు తావివ్వకుండా కేవలం భగవంతుని అనుగ్రహం కోసమే పనిచేయడం అలవాటు చేసుకోవాలి. నామజపం, ప్రార్థన వంటివి చేస్తూ మనసును ఎల్లప్పుడూ దైవం వైపు మళ్లిస్తే అదే అనన్య భక్తికి పునాది అవుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.